హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మొదటి విడత లిస్ట్ అయితే రెడీ అయితే అవడం జరిగిందనమాట. మొదటి విడత లిస్టులో ₹1,00,000 లోపు రుణాలు ఉన్నటువంటి లబ్ధిదారులను అయితే సెలెక్ట్ చేశారనమాట. సో రేపు వీరందరికీ కూడా మంజూరు పత్రాలు అయితే అందించబోతున్నారు. సో రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అయితే ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అలానే ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామ పంచాయతీల్లో సభలను ఏర్పాటు చేసి మంజూరు పత్రాలు అందించే దిశగా అయితే ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది. ఈ జిల్లాలో మాత్రం 90% అప్లికేషన్స్ అనేవి సెలెక్ట్ అయినాయండి. నియమాల ప్రకారమే సెలక్షన్ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాలు ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన లోన్ గురించి అయితే ఈ వీడియోలో వివరంగా అయితే వివరిస్తాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అలానే మీరు ఒక లైక్ చేస్తే ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది, 10 మందికి రికమెండ్ అయితే అవుతుందన్నమాట. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లోన్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే యువ వికాసం ఫస్ట్ లిస్ట్ రెడీ అంటున్నారు. ₹50,000 నుంచి ₹1,00,000 లోపు దరఖాస్తులకు ఓకే అయితే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ మొదటి విడత లిస్టులో వీరి పేర్లే ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక జిల్లాకి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందనమాట. నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారులు 12,634 మందిని అయితే సెలెక్ట్ చేశారండి. సో ఈ జిల్లాల్లో దాదాపు 90 కోట్లు అయితే వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో అప్లై చేసుకున్న వారిలో 90% వరకు అయితే సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది అనమాట. సో కామారెడ్డి జిల్లాలో ఎవరైతే అప్లికేషన్స్ అనేవి చేసుకున్నారో వారికి గుడ్ న్యూస్కి అయితే చెప్పవచ్చు. దాదాపు 90% మంది అయితే సెలెక్ట్ అయిపోయారనమాట. సో విడతల వారీగా 1,00,000 దాటిన రుణాలు తర్వాత అయితే విడతల వారీగా అయితే విడుదలవుతూ వస్తాయి. అక్టోబర్ 2 వరకు అయితే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన లోన్స్ అనేటివి విడుదలవుతూ వస్తాయన్నమాట 5 లక్షల మందికి. సో ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ యువ వికాసం కింద సో 22,120 యూనిట్లకు మొత్తం 59,027 మంది అయితే దరఖాస్తులు అయితే చేసుకున్నారు. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా 7,539 అప్లికేషన్లు జూన్ నెలలో పరిష్కారం కాబోతుండగా, అంటే వీళ్ళు ఎవరంటే ఈ 7,539 మంది ₹1,00,000 లోపు యూనిట్లకు దరఖాస్తులు చేసుకున్న వాళ్ళనమాట. వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. తర్వాత 1,00,000కు మించినటువంటి అప్లికేషన్స్ వచ్చేసి 51,488 అయితే ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. సో జూలై నెలలో 1,00,000 నుంచి 2,00,000 వరకు, ఆగస్టులో వచ్చేసి 3,00,000 వరకు, సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చేసి 4,00,000 వరకు స్కీమ్లకు సంబంధించి సో యొక్క అమౌంట్ అనేది, అంటే లోన్ అమౌంట్ అనేది, మంజూరు పత్రాలు అనేవి మీకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. బ్యాంక్ సిబిల్ స్కోర్ ప్రామాణికంగా చేసుకొని మంజూరు అయితే లభించనుందని చెప్పి ఇక్కడ మనకు క్లియర్ అయితే చెప్పారు. సో సిబిల్ స్కోర్ ఆధారంగానే మనల్ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది, సిబిల్ స్కోర్ లేనటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఉండరు అనేది. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి, గైడ్లైన్స్ ప్రకారం వెళ్తున్నామని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అయితే చెప్తున్నారు. సర్కార్ మార్గదర్శక సూత్రాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేశాం. మొదటి విడతగా సెలెక్ట్ చేసిన వారిలో జూన్లో ప్రొసీడింగ్స్ లెటర్స్ అందిస్తాం. స్వయం ఉపాధి రంగంలో యూత్కి స్థిరపడేలా గవర్నమెంట్ అమలు చేస్తున్న స్కీమ్కు మంచి ఆదరణ కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 50,000, ₹1,00,000 లోపు యూనిట్లకు దరఖాస్తులు అనేవి చాలా తక్కువగా ఉండడంతో సో ఈజీగా అయితే సెలెక్ట్ చేస్తున్నారనమాట లబ్ధిదారులను. సో మేము మీకు గతంలోనే చెప్పాము, అంటే గతంలో అంటే ఈ యొక్క స్కీమ్ అనేది రిలీజ్ అయిన సమయంలోనే చెప్పాము, తక్కువ యూనిట్కి మీరు దరఖాస్తులు చేసుకుంటే మీకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చాలాసార్లు కూడా మేము చెప్పాం. సో మన ఛానల్ ద్వారా మీరు చేసుకుంటే ఓకే, చేసుకోకపోతే చాలామంది కూడా ఏంటంటే ఈ సబ్సిడీ అమౌంట్ ఎక్కువగా వస్తుంది, లోన్ అమౌంట్ ఎక్కువ, పెద్ద స్కీమ్కి అంటే 4,00,000, 3,00,000 పైన ఉన్నటువంటి ఈ యొక్క యూనిట్లకి అయితే దరఖాస్తులు చేశారు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా అదే ఉద్దేశంతో చేసుకోవడంతో ఇప్పుడు అక్కడ పోటీ అనేది ఎక్కువైపోయింది అనమాట. సో అందువల్ల ఎవరిని సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేయరు అనే దాని మీద క్లారిటీ అనేది లేకుండా పోయింది. రాజీవ్ యువ వికాసం ఇందూరు జిల్లాల్లో ముఖ్యంగా 367 కోట్ల విలువ గల 22,102 యూనిట్లను సో సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ జిల్లాల వారీగా ఇన్ఫర్మేషన్ అనేది విడుదలవుతూనే ఉంటుందండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పటికప్పుడు తాజా సమాచారం అయితే అందించడం జరుగుతుందన్నమాట. సో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రకటించినటువంటి రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల మొదటి లిస్ట్ అనేది ఫైనల్ అయితే అయిపోయిందన్నమాట. సో ₹50,000 నుంచి ₹1,00,000 లోపు రుణాలకు దరఖాస్తులు పెట్టుకున్న వారిని అర్హులకు జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు ప్రొసీడింగ్ లెటర్స్ అనేటివి అందించనున్నట్లు ఆఫీసర్లు అయితే తెలియజేస్తున్నారు.
ఈ యొక్క సీడింగ్ లెటర్లు అందించే ఏర్పాట్లు ఆఫీసర్లు అయితే చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ, మైనార్టీ, క్రిస్టియన్, మైనార్టీ కులాలకు సంబంధించిన వారికి యూనిట్లు అయితే కేటాయించినట్లు తెలుస్తుందన్నమాట. నిజామాబాద్లో 12,634 మందికి ఫస్ట్ ఫేజ్లో దాదాపు 90 కోట్లు అయితే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. మనకి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు చూడండి. కామారెడ్డి జిల్లా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90% వరకు అయితే సెలెక్ట్ అయిపోయినట్లు తెలుస్తుంది అనమాట. ఈ కామారెడ్డి జిల్లాల్లో 50,000 యూనిట్కు 4,373 మంది ఉండగా 1,118 మంది అప్లికేషన్స్ అయితే వచ్చాయి. వచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా సెలెక్ట్ చేశామని చెప్తున్నారు. అలానే 1,00,000 యూనిట్కు 3,309 అప్లికేషన్స్ కోరగా 2,971 మంది అప్లై చేసుకున్నారు. వీళ్ళలో 90% వరకు సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. సెలెక్ట్ అయినటువంటి యూత్, కిరాణా, పౌల్ట్రీ, మిల్క్ సెంటర్, ఎగ్ షాపు, ఫ్రూట్ షాపు, జెరాక్స్, వెల్డింగ్, పాన్ షాపు, సైకిల్ షాపు, గేదెలతో పాల వ్యాపారం చేసేలా వివిధ రకాల యూనిట్ల వరకు వ్యాపారాల కొరకైతే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు ఈపీడీ ట్రైనింగ్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సర్కార్ సబ్సిడీ రిలీజ్ చేయకముందే ఈ యొక్క యూనిట్లన్నీ కూడా సంబంధించి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసేస్తామని చెప్తున్నారనమాట. ఈ యొక్క సబ్సిడీ రిలీజ్ అయ్యాక జూన్ 21 నుంచి 30 తేదీ వరకు యూనిట్లను గ్రౌండింగ్ చేసే ప్లాన్ అయితే రెడీ అవుతుంది. అంటే మీకు లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ అయిన వెంటనే కూడా మీరు సరైన పద్ధతిలో యూనిట్ని అనేది ఏర్పాటు చేసుకుంటున్నారా లేదా అనేది గ్రౌండింగ్ లెవెల్లో మీకు ఎంక్వైరీలు కూడా ఉంటాయన్నమాట. సో జాగ్రత్తగా లోన్ అమౌంట్ని వినియోగించుకోండి. మీ యూనిట్ ఏర్పాటు చేసుకొని మీరు లైఫ్లో అయితే సక్సెస్ అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఇదనమాట ఫైనల్గా మొదటి విడత లిస్ట్ అనేది రెడీ అయితే అయిపోయింది. మనకు ఈ లిస్ట్ అనేది ఆన్లైన్లో వస్తుందా లేదా ఆఫ్లైన్లో వస్తుందా అనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే లేదు. సో రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. సో రేపటి రోజున మరొక తాజా సమాచారంతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.